సురేంద్రన్న వెనక్కిరన్నా సార్ సార్ అన్నా సార్ 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 అన్నా సైడ్ అన్నా అన్నా మా కండల కప్పులో వెనక్కేనమ్మా కొంచెం అటు వెనకలాగా అందరం వెనకలాగా కొంచెం వెనక్కి తాగండి అన్నా మీరన్నా వెనక్కిరన్నా అన్నా వెనక్కిరన్నా వెనక్కిరన్నా పోతా ఉంటావు సీను శేషన్న కొడుకు శర్వా నా సైడ్ రావు వెనక్కిరండి వేసుకున్నట్టు వచ్చేసినా వెనక్కిరండి వాళ్ళు ఏదో చేశారు మీరు కూడా నిలబడుకోండి అట్టే ఉండే ఆడే ఉండే నిలబడి అన్న వెనకరన్నా మళ్ళా తీసుకుంటారా వెనకరన్నా నా కండువాలు వేసుకుని ముందుకు రండి పక్కన కొద్దిగా బట్ట ఓకే చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొత్త వెల్లంటి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు మానం శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా కైపు రాఘవరెడ్డి, పెద్ద ఎత్తున గ్రామస్తులంతా కూడా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పటికే కొత్త వెల్లంటి గ్రామంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. వీరందరి రాకతో తెలుగుదేశం పార్టీ కొత్త వెల్లంటి గ్రామంలో సంపూర్ణ ఆధిక్యం సాధించే పరిస్థితి. నెల రోజుల నుంచి జిల్లా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడల
పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరింది. అంతేకాదు నేను నెల ముందే చెప్పా, ఈ నెలంతా కూడా పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయి. ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తిగతంగా నాతో మాట్లాడి ఉన్నారు, తేదీలు నిర్ణయించుకున్నారు. అదే రీతిలో నెల రోజులుగా సాగించినటువంటి చేరికలు ఈరోజు ఉదయం 37వ డివిజన్లో పెద్ద ఎత్తున చేరికలు. అదేవిధంగా 23వ డివిజన్లో ఏదైతే చలపత్ నగర్ ఆ ప్రాంతాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి సంపూర్ణ సంఘీభావం. అదేవిధంగా 27వ డివిజన్ నుంచి వచ్చి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తారు. ఈరోజు కొత్తవాళ్ళంటి గ్రామంలో వారం శ్రీనివాసరెడ్డి గారి, ఐపు రాఘవరెడ్డి గారి, అదేవిధంగా ఇప్పటికే అక్కడ మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కష్టం చేస్తున్న అందరం కలిసి ఒక్క తాటి మీద ముందుకు నడిచి కొత్తవాళ్ళంటి గ్రామంలో చరిత్ర సృష్టించే అతి భారీ మెజార్టీ తెలుగుదేశం పార్టీ రాబోతుంది. కొత్తవాళ్ళంటి గ్రామమే కాదు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ చరిత్ర ఎరుగని అతిపెద్ద మెజార్టీ, భవిష్యత్తులో ఆ మెజార్టీ రావాలన్నా కూడా కష్టం అనే రీతిలో అంత పెద్ద మెజార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కనసర రాబోతుంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ ముగ్గురు బలమైన నేతలు తెలుగుదేశం పార్టీలో జరగబోతున్నారు. అనేక ప్రాంతాల్లో చాలామంది కార్యకర్తలు ప్రజాస్వామ్యంలో అనేక మంది ముందుకు వచ్చి ఓటింగ్ చేసినటువంటి వెంటనే కూడా తెలుగుదేశం పార్టీలో చేస్తారు. వారందరినీ సాధారణంగా స్వాగతిస్తూ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం ప్రజల ఆకాంక్ష నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ఆంధ్ర రాష్ట్రం ఏదైతే అన్ని రకాల వెనకబడిపోయిన ఆంధ్ర రాష్ట్రం అన్ని రకాల ముందుకు సాగాలంటే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు అన్నిటికీ మించి ఏదైతే ఏకైక రాజధాని అమరావతి ఇవన్నీ కూడా ఏకకాలంలో కొనసాగాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఆ ప్రజల ఆకాంక్ష ఫలితమే ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ చేరికలు. ఇదేమన్నా చాలా సంతోషంగా రోజు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ ఉంది. ఊళ్ళో వచ్చి పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరవచ్చు. ఈరోజు కొత్తవాళ్ళంటి గ్రామం నుంచి ఎంత పెద్ద ఎత్తున వందలాది మంది చేసి చేరవచ్చు. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి చేరికలు మరింత ఉధృతంగా ఉంటాయి. అందరం కలిసి ఏకతాటి మీద పనిచేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అవసరాల కోసం, ప్రజలందరూ భవిష్యత్తు కోసం నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునేటప్పుడు కృషి చేస్తారు. థ్యాంక్ యూ. ఓకే అండి. మాది కొత్తవాళ్ళంటి గ్రామం. నా పేరు శ్రీనివాసరెడ్డి. నేను గతంలో వైసీపీలో ఉన్నాను. కానీ మా గ్రామం అభివృద్ధి కానీ మా రోడ్డు డివిజన్ నుంచి నెల్లూరు నుంచి వచ్చే రోడ్డు మా ఊరికి వచ్చి చాలా దారుణంగా ఉంది. గతంలో ఎన్నిసార్లు ఏదైనా వైసీపీలో ఉన్నప్పుడు కూడా పోరాటం చేశారు. ఆ రోడ్డు కోసం పథకాలు ఉంటారు, బ్రిడ్జి కోసం పోరాటం చేశారు. అయినా కానీ ఫలితం రాకుండా పోయింది. కానీ కొంతమంది నాయకులు వచ్చారు, ఇన్ఛార్జిగా వచ్చారు. వాడన్నా అది కూడా కాలేదు. మేము ఒకటే నిర్ణయించుకున్నాం, మనకి ఇక్కడ ఉంటే ఏ డెవలప్మెంట్ అనేది ఉండదు. కాబట్టి మనం కేంద్రంతో పాటు నడవాలా. ఏ కాడికి మన నెల్లూరు రోడ్డు అభివృద్ధికి గాను ముఖ్యంగా మా గ్రామం అభివృద్ధి కావడం కోసం పాటుపడితే ఎక్కువగా శ్రీధరణ కూడా చేస్తున్నారు. కాబట్టి ఎక్కడైనా మీరు పనిచేసే వ్యక్తితోనే మన అడుగులు వేయాలనే లెక్కలోనే కోరికగా నిర్ణయించుకొని సంకల్పంగా చేసుకుని మా గ్రామస్తులందరూ మేమందరం కూర్చొని మాట్లాడుకొని నేరుగా అన్నతో కలవటం జరిగింది. మీ వెనకాల మేము నడవాలని నిర్ణయించుకున్నాము. కానీ కొన్ని అవయవ కారణాల వల్ల పోవడం జరిగింది. ఇంకా మీద చూసైనా సరే మీతో పాటు మీ అడుగుల్లో మా అడుగులుగా నడిచి మీ వెనకాలనే మేము నడిచి మా గ్రామాలు కానీ రోడ్డు డివిజన్ కానీ మొత్తం అభివృద్ధి పరంగా తీసుకుపోవాలని కోరుకుంటూ చేరుతున్నామని చెప్పి అన్నకు చెప్పాము. అన్న చాలా సంతోషంగా ఆహ్వానించారు. మా గ్రామస్తులందరూ కూడా ఎస్పీ ఎస్సీలు అందరూ కూడా కూర్చొని మాట్లాడుకుని సరే మనం
గ్రామం కూడా అభివృద్ధి రావాలా, మన రోజులు విధంగా ఉన్నాయి, అది కూడా ఇది కావాలని చెప్పేసి సంకల్పంగా మార్చుకుని ఏమన్నా పార్టీలో మా ఇది మనస్ఫూర్తిగా చేరడం జరిగింది. రాజన్న తీసుకోలేదు నా దగ్గర తెలియదు. వద్దెల్లాల చంద్రుని నాయకత్వం. ఇది చూడండి ఇది చూడండి అన్న, ఇది చూడండి అన్న. ఓకే సార్, ఓకే సార్.